గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీ సత్య. సో మేమైతే నేను నైట్ ఇంటికి వచ్చామన్నమాట. సో ఏంటి అసలు ఇక్కడ ఎలా ఉంది ఏంటని మళ్ళీ తాత్యాలను తీసుకొస్తే ఎలా ఉంటుందని చెప్పేసి వస్తే మొత్తం ఎలా అయిందంటే తెలుసా, ఎలకలు ఎంత పాడు చేస్తాయో ఇల్లు. సో మీకు చెప్పకపోతే ఇల్లు మొత్తం వాళ్ళదే అనమాట. మొత్తం చాలా అంటే చాలా దారుణంగా పాడు చేసేసినాయి. సో మొత్తం బట్టలు అయితే ఇవన్నీ కొట్టేసినాయి అనమాట. సో ఇవన్నీ ఒక్కొక్కటి చూస్తున్నాము ఏమేమి కొట్టేశారు అన్నీ. మొత్తం చాలా బట్టలు అయితే చిత్తు కింద కొట్టేసినాయి. ఇవన్నీ క్లీన్ చేసుకుని అప్పుడు మళ్ళీ మేమైతే బయలుదేరాలి. ఇవైతే కొద్దిగా మాదిరిగా బాగానే ఉన్నాయి. డోర్ అయితే ఇప్పేస్తున్నారు అనమాట. ఎందుకంటే బీరువా కింద ఎలా చేసింది ఏంటని చెప్పేసి డౌట్ వచ్చింది మాకు స్మెల్ వస్తుంటే. సో అందుకని డోర్ తీసేసి డోర్ అయితే తీసి బీరువా అయితే బయటకు లాగేశారు. నేను ఇంక వీడియో తీయడం కుదరలేదు సాయం పడడానికి చూస్తూ. సో మొత్తం కింద అట్లా లేచిపోయింది. ఏదైతే ఏంటంటారు దాన్ని, పెయింటింగ్ వేసేటప్పుడు పెడతారు కదా. సో వాల్ కేర్ అంతా పైకి అట్లా లేచిపోయింది. సో వాల్ కేర్ మా దగ్గర ఉంటే మా సార్ అయితే మళ్ళీ పెడుతున్నారనమాట. అండ్ కబోర్డ్కి ఫ్రేమ్కి గోడకి మధ్యలో సన్నగా హోల్ ఒకటి ఉంది. ఇంకా హోల్ కూడా ఫిల్ చేస్తున్నారు. సో ఇంకా అవన్నీ చూసుకుని మేము ఈవినింగ్ అయితే బయలుదేరాము. సో చూసారా ఎంత బాగుందో నేచరు. సో కిరణాలు అనమాట, అవి సూర్యకిరణాలు మబ్బుల మధ్యలోంచి వస్తున్నాయి. నేను ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ చూసి ఆ నెక్స్ట్ డేనే రిటర్న్ అయిపోయామన్నమాట మేము నెక్స్ట్ డే ఈవినింగ్. సో వచ్చేటప్పుడే ఇంకా గ్రాసరీస్ అయితే ఏం తీసుకోవాలో అన్ని పేపర్ మీద రాసుకున్నాము. ఇంకా మా ఊరు దగ్గరికి వచ్చాక గ్రాసరీస్ అయితే తీసుకున్నాం అనమాట. మొత్తం నెక్స్ట్ డే కావాల్సినవి అండ్ తాతయ్య వాళ్ళకి కావాల్సినవి కూడా. సో ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఈయన మళ్ళీ వర్క్కి వెళ్తా అన్నారు అక్కడికి. సో వాళ్ళకి కూడా ఏం కావాలి తీసుకున్నాము. ఇంటికైతే వస్తాం. మేమైతే ఇంటికి వస్తాయి ఆల్రెడీ మొన్నే తీస్తాం కాబట్టి ఇవన్నీ సదిరేసాను. నేను సదిరిన తర్వాత వీడియో అయితే తీయలేదు. సో ఇవి మొత్తం దులిపేసి సదిరేసాను. సో ఇది ఒకటి కడగడం ఒకటే అనమాట. ఇంకా దీని పని ఏం లేదు. ఇంకా ఇటు వచ్చి వంటగది ఒకటే పెండింగ్ ఉండిపోయింది. మొన్న చూసారా మొత్తం అన్నీ ఎలా పడతాలో వదిలేసి వెళ్ళిపోయాం. సో ఇప్పుడు ఇవన్నీ తీయాలన్నమాట. ఇవన్నీ తీసి కడగాలి. సో చూస్తుండండి, క్లీనప్ అంతా అయిన తర్వాత మళ్ళీ వచ్చి మాట్లాడతాను. సో ఈలోపు ఏంటంటే వీడియో రికార్డ్ చేయడానికి అవ్వదు, ఇద్దరం చేసుకోవాలి కాబట్టి. సో దట్స్ ఇట్, చూస్తూ ఉండండి. సామాను కడిగేసాను ఎందుకంటే ఎలకలు మొత్తం తిరిగేసినాయి కదా. సో ఎందుకైనా మంచిదని మొత్తం ఒకసారి కడిగేసాను సోప్ పెట్టేసి. సో కడిగేసి ఇంకా అలమారలో సర్దేశాను అనమాట. మొత్తం ఇదంతా క్లీన్ అయిపోయింది. ఇంక ఇది ఒకటి ఉంది అనమాట. సో ఇదొకటి క్లీన్ చేస్తే పని అయిపోయినట్టే, కడుక్కొచ్చేయడమే. అండ్ నెక్స్ట్ మా సార్ అయితే స్నానం చేసి దేవుడి సామాన్లు అయితే సర్దుతున్నారు. మొత్తం ఇవి కూడా ఎలకలు పాడు చేస్తున్నాయి. విరిగిపోయింది ఏంటి అది, చంపడం ఎందుకులేని వదిలేస్తే ఇవి మొత్తం ఆ ఇల్లే పాడు చేసేసినాయి. మేము ఎంత కష్టపడి చేసుకునేలా చేసినాయి. మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది అనమాట. దేవుడి సామాన్లు కూడా కడిగేసాను. సో వంటగది క్లీనింగ్ అయిపోయింది అండ్ బెడ్రూమ్ కూడా కడగడం అయిపోయింది. అండ్ లోపు మా సార్ చెప్పాను కదా మొత్తం దేవుడి సామాన్లు సర్దేశారు. ఫొటోస్ ఇందాక చూసారు కదా ఎలా ఉంది, ఇప్పుడు చూసాను ఎంత నీట్గా సర్దారు. సో అండ్ నెక్స్ట్ వచ్చి రాము వాళ్ళ గది కూడా క్లీన్ చేస్తే, అంటే మా మరిది వాళ్ళ రూము, ఇద్దరు లేరు. సో మేమే ఉంటున్నాం, ఇంకా అందుకని మేమే క్లీన్ చేస్తాం అనమాట. సో దట్స్ ఇట్, పని అంతా అయిపోయింది. ఇప్పుడు తినేసి స్లీప్ వేసేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ త్వరగా లేవచ్చు. అండ్ టైం వచ్చి అరౌండ్ ఎంత అవుతుందంటే, బయట కూడా ఇంకా మార్నింగ్ కల్లాపు జల్లేసాను. సో మార్నింగ్ లేసే పని ఉండదు అని చెప్పేసి కల్లాపు జల్లి ముగ్గు కూడా పెట్టేశాను అనమాట. సో దట్స్ ఇట్ గైస్, మేమైతే ఇంకా డిన్నర్ చేసి పడుకుంటాం. ఫుల్ టైర్డ్. సో నెక్స్ట్ వీడియో మీరందరూ నవరాత్రులు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. అండ్
సో పూజ అంటే లైక్ మేమైతే ఎలా చేస్తున్నామంటే మామూలుగా దేవుడి గదిలోనే సింపుల్గా చేసుకుంటున్నాం. అమ్మవారిని పెట్టుకుందాం అనుకున్నాం, బట్ కుదరలేదు. ఇయర్ నెక్స్ట్ ఇయర్ చూడాలి. సో దట్స్ ఇట్ గైస్, బాయ్, సీ యూ ఆన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ 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 గైస్.